పోటీల విషయంలో 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం సార్. 7 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్, మిగతాది నిర్వహణ సంస్థ భరిస్తా ఉంది. మొత్తం ఖర్చు 28 కోట్లు అయితే 300 కోట్ల రూపాయలు అందాల పోటీలకైతే చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం అర్చించరు. మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించకుండా 54 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీరు నష్టం చేసింది. మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం అర్చిస్తా? రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కోట్ల రూపాయలు టూరిజానికి, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. మిగతాదంతా కూడా ఎవరైనా నిర్వాహకులు నిర్వహిస్తా ఉంటే 25,000 దాన్ని మొత్తం 300 కోట్లు అని చెప్పి మీరే మాట్లాడతారు. అదే కాకుండా మూసిది మొత్తం కలిసి 5,000 కోట్లు అయితే 1,50,000 కోట్లు అని చెప్పి మీరే మాట్లాడతారు. అదే కాక మీరు నర్మదా నది కావచ్చు, గంగా నది కావచ్చు, లేకపోతే సబర్మతి రివర్, మరి ఇవన్నీ మీరు కమిషన్ల కోసం చేసిందా భారతీయ జనతా పార్టీ? సార్ దయచేసి అదే కాకుండా ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సార్ మేము దాదాపు 500 రూపాయల బోనస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 798 కోట్లు మొన్న యాసంగి సీజన్ కు ఇప్పటి వరకు 7,115 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది. అదే కాకుండా కొనుగోలు కేంద్రాలు గతంలో 7,000 ఉంటే దాని 8,445 కేంద్రాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. పర్యావరణం కాపాడాలి కాబట్టి హైదరాబాద్ రాక్స్ లేక్స్ కాబట్టి హైడ్రాన్ తీసుకొచ్చి అవసరమైన నిర్ణయం చేస్తా ఉంటే దాన్ని కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది. ఇక్కడ మూసిని ప్రక్షాళన చేద్దామంటే కేంద్ర ఆర్థిక శాఖ అడ్డుకుంటది. దాన్ని 1,50,000 కోట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బదనాలు చేస్తారు. కాబట్టి మీకు సిద్ధశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మేము మెట్రోను విస్తరిస్తా ఉన్నాం. 666 రాబోతా ఉంది, ఫోర్త్ సిటీ రాబోతా ఉంది. అదేవిధంగా హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు రావు కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా హైదరాబాద్ ని అగ్రగామిని నిలపాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో అందాల పోటీ నిర్వహిస్తామంటే తెలంగాణ దానికి సంబంధించి మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇష్టం లేకపోతే భారత ప్రభుత్వంలో ఎట్లా అనుమతించినట్టు మరి అందాల పోటీలు? దాన్ని కూడా తెలంగాణ సమాజం చూస్తా ఉన్నారు కదా, భారతదేశ ప్రజలు చూస్తలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం తప్పుదారి పడించే ప్రయత్నం మీరు దయచేసి మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.